హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 24ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ అండ్ క్యూలింగ్ అయితే నానమ్మకైతే ఫోన్ చేస్తారు. నానమ్మకైతే వాళ్ళు వేసుకున్న బట్టలు అయితే చూపిస్తారు. ఇవి మా చేతులారా మేమే డిజైన్ చేసుకున్నాం నానమ్మ అని చెప్పి ఆ మాటలకి నానమ్మ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నీకు ఒక విషయం తెలుసా, నానమ్మ మనం ఎప్పుడు ఫోన్ చేసినా ఫస్ట్ రింగ్కే కాల్ అనేది ఎత్తుతుంది. దాని అర్థం ఏంటంటే నానమ్మ మనం ఎప్పుడు ఫోన్ చేస్తామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. నీకు ఒక విషయం తెలుసా, నేను తన్ని సిటీకి వచ్చే నానమ్మ అని చెప్పి కూడా అడిగాను, కానీ తను రానని చెప్పింది. నాకు తెలుసు తను నాకు ఒక బరువులాగా అనిపిస్తుందేమో అని చెప్పి తను బాధపడుతుంది. తను నాకు బర్డెన్గా అవుతుందేమో అని చెప్పి తను దిగులు పడి రానంటుంది. ఎప్పటికైనా నేను ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యి ఎలాగైనా ఒక మంచి ఇల్లు అనేది కట్టాలి. నానమ్మని నేను ఇక్కడికైతే తీసుకొచ్చి చాలా మంచిగా చూసుకోవాలి, ఇదే నా కళ అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇక్కడ హీరోయిన్ అయితే యూన్కి అయితే ఫోన్ చేసి, నేను తీసుకువెళ్తున్న బట్టల ట్రక్ అనేది ఆగిపోయింది, వేరే ట్రక్ ని పంపించగలవా అని చెప్పి యూన్కి అయితే చెప్తుంది. ఇంకా యూన్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ యూన్ చాలా కంగారు పడిపోతూ ఉంటది. ఇంకా అంతలోకి అక్కడికి హీరో వచ్చేస్తాడనమాట. ఇంకా హీరో వచ్చేసరికి యూన్ ని చూసి, ఏమైంది, చాలా కంగారు పడుతున్నావు, ఏమైనా జరిగిందా ఏంటి అని చెప్పి హీరో అయితే అడుగుతాడనమాట యూన్ ని. అలా అడిగేసరికి యూన్ అయితే చెప్తుంది, మేము బట్టలు పంపించే ట్రక్ అనేది ఇక్కడ ఆగిపోయింది, దానివల్ల హీరోయిన్ అక్కడే ఉండిపోయింది, చాలా పెద్ద సమస్య అనుకుంటా అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, మీరేమి దిగులు పడకండి అని చెప్పి. ఇంకా అలా అనేసరికి ఇంకా వెంటనే హీరోనే ట్రక్ వేసుకొని అయితే హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడనమాట. ఇంకా హీరోయిన్ చూసి మన హీరోయిన్ కొంచెం అయితే షాక్ అవుతూ ఉంటుంది. హీరో అయితే అంటాడు, నువ్వు వెళ్ళి ట్రక్ లో కూర్చో, నేను అవన్నీ సదిరేస్తాను లోపల అని చెప్పి అంటాడు. హీరోయిన్ నేను కూడా హెల్ప్ చేస్తాను అనేసరికి వద్దు అని అయితే చెప్తాడనమాట. ఇంకా హీరో అయితే ఆ ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటూ వస్తుంది. అవి బ్యాచ్ల వైజ్ గా డివైడ్ అయ్యి ఉండడం వల్ల చాలా బ్యాచెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే యూన్కి మెసేజ్ చేసేసరికి యూన్ అయితే చెప్తుంది, హీరో అయితే ఆఫీస్కి వచ్చాడు. ఇంకా అప్పుడే తనైతే నేను హెల్ప్ చేస్తానులే అని చెప్పి వెంటనే అయితే హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ హీరో అయితే ప్రతి ఒక్కటి ట్రక్లో అయితే సదురుతూ ఉంటాడు. ఇంకా అంతలోకి హీరోయిన్ అయితే వచ్చి, ఇదిగోండి కొంచెం వాటర్ అనేది తాగండి అని చెప్పి హీరోకి అయితే వాటర్ అనేది ఇస్తుందన్నమాట. ఇంకా హీరో కూడా వాటర్ అయితే తాగుతూ ఉంటాడు. హీరో అయితే అంటాడు, ఇంకా కొంతమంది స్టాఫ్ని హైర్ చేసుకోవచ్చు కదా, ఈ ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, ఇదే మా ఫస్ట్ బ్యాచ్, ఈ ఫస్ట్ బ్యాచ్లోనే హైర్ చేసుకోవడం వల్ల మాకు బడ్జెట్ అనేది ఎక్కువ అయితే ఉండదు, ఇంకా సెకండ్ థర్డ్ బ్యాచ్కి నేను ముందు జాగ్రత్తగానే హైర్ చేసుకుంటాను ప్రాఫిట్స్ బట్టి అని చెప్పి అంటది. అయినా మీకు అంత పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీని వదిలేసి ఇక్కడికి ఎలా వచ్చేసారు అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, ఒక కంపెనీకి రీట్రీట్కి అయితే వెళ్ళాలి, కానీ ఇక్కడ నువ్వు ఇబ్బందులో ఉన్నావని నాకైతే అర్థమైంది. అప్పటికి నేను చాంగ్లిన్కి అయితే కాల్ చేశా, కానీ వాడైతే అసలు కాల్ అనేది లిఫ్ట్ చేయలేదు. ఇంకా వాడైతే నేను ఇక్కడికి బయలుదేరినప్పుడు కాల్ చేశాడు. ఇంకా నేనైతే వాడిని రీట్రీట్కి అయితే పంపించి నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను, ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, నిజానికి నువ్వు చాలా కష్టపడుతున్నావు, నీ కష్టాన్ని నేను చూశాను, అందుకోసమే మళ్ళీ నిన్ను అంత కష్టపెట్టాలని అనుకోవడం లేదు. నేను నీతో చాలా ఆరోగ్యంగా అయితే ప్రవర్తించాను, నేను చాలా తక్కువ అంచనా కూడా వేశాను, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నేను చేసింది చాలా తప్పని. కానీ నేను ఎప్పుడు నీ గురించి ఒకటే ఆలోచిస్తాను, కష్టపడకుండా చాలా సుఖంగా ఉంచాలని చెప్పి అలానే అనుకుంటాను. ఇప్పుడైనా నేను ఇలా హెల్ప్ చేస్తున్నాను కదా, అది నాకు చాలు, ఇంకా హెల్ప్ తీసుకోవేమో అనుకున్నా అంటాడనమాట. ఇక్కడ హీరో ఎక్కువ కష్టపడడం వల్ల నిద్రపోతూ ఉంటాడు. హీరోకి చెమటలు పట్టుతున్నాయని హీరోయిన్ అయితే తుడుస్తూ ఉంటదన్నమాట ఆ చెమటల్ని. ఇంకా హీరో కుదుపుల వల్ల హీరోయిన్ మీద అయితే పడిపోయి ఉంటాడనమాట. పడుకొని ఉన్నాడని చెప్పి హీరోయిన్ అయితే ఏమీ కదపకుండా సైలెంట్ గా అయితే అలా ఉండిపోతూ ఉంటది. హీరోయిన్ అయితే ఫస్ట్ బ్యాచ్ ప్రోడక్ట్ అయితే పంపింది కదా, అదైతే మంచి రేటింగ్స్ అనేది వస్తుంది. ఇంకా కస్టమర్స్ కూడా మంచిగా సాటిస్ఫై రేటింగ్స్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రోడక్ట్ అనేది మంచి రేటింగ్ అండ్ ట్రెండింగ్ లో అయితే ఉంటదన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటది. ఇంకా కష్టపడిందంతా పడుకుంటూ ఉండేసరికి ఇంకా అప్పుడే హీరోయిన్కి ఒక ఫోన్ కాల్ వస్తుందన్నమాట. ఎవరబ్బా ఈ టైంలో అనేసరికి మనకి ఒక సమస్య అయితే వచ్చింది, త్వరగా రండి అని చెప్పి హీరోయిన్కి ఫోన్ వస్తుంది. అమ్మైసా అనుకున్న రోజు అయితే హీరోయిన్కి ఉండదన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే 3999కి ఒక డ్రెస్ అనేది అమ్మితే ఇక్కడ 399కి 299కి అయితే హీరోయిన్ ఏదైతే ప్రోడక్ట్ అయితే అమ్మిందో అదే ప్రోడక్ట్ని అయితే అమ్మేస్తూ ఉంటారన్నమాట. అది కూడా చీప్ క్వాలిటీతో. కానీ ఇక్కడ రివ్యూ చేసే వాళ్ళు కూడా ఫేక్గా రివ్యూ అనేది చేస్తారు. ప్రోడక్ట్ అనేది ఒకే కాస్ట్ అండ్ ఒకే రేంజ్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి వీలైతే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, ఇక్కడికి వచ్చేసరికి చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు అని చెప్పి ఇక్కడ అందరూ మిస్లీడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇదే ప్రోడక్ట్ అనేది ఇక్కడ చూస్తూ ఉంటాడు జాంగ్లిన్ కూడా రివ్యూస్ అనేవి చూసి షాక్ అయితే ఉంటాడనమాట. ఇంకా అప్పుడే జాంగ్లిన్ దగ్గరికి వాళ్ళ అక్క అయితే వచ్చి, ఇక్కడ చూసావా, నువ్వైతే ఇన్వెస్ట్ అనేది చేసావు, కానీ ఇది ఇప్పుడు లాసుల్లో పడిపోయేలాగా ఉంది, నేను ముందుగానే నీకు చెప్పాను యాన్ స్టూడియోకి ఇన్వెస్ట్ అనేది చేయకని చెప్పి, కానీ పబ్లిక్స్ ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు యాన్ స్టూడియోని,
ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను చెప్పిన దాని ప్రకారం ఇప్పుడైతే నువ్వు ఇన్వెస్ట్మెంట్ని టెర్మినేట్ చేస్తేనే మంచిది. దీనివల్ల మనకు నష్టం తప్ప లాభం ఏముండదు. ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వమాకని చెప్పి తన తమ్ముడికి అయితే చెప్తుంది. ఇక్కడ జాంగ్లీన్ అయితే హీరోయిన్తో పాటు లంచ్కి అయితే వస్తాడనమాట. హీరోయిన్ అయితే డల్గా ఉండడం అనేది జాంగ్లీన్ అయితే గమనిస్తాడు. జాంగ్లీన్ అయితే అంటాడు, నువ్వు ఇలాంటివి ఏమీ పట్టించుకోమాకు. ఇలాంటి బిజినెస్లో అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి రావడం అనేది చాలా సహజం. వీటికి ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నువ్వు దిగులు పడమాకు. ఏదో కాగా నేనైతే నీకు హెల్ప్ చేస్తాను కదా అని చెప్పి హీరోయిన్కి హెల్ప్ చేస్తానన్నట్టయితే చెప్తాడు. కానీ హీరోయిన్ అయితే అంటది, నేను నీ విషయంలో సారీ అనేది ఫీల్ అవుతున్నాను. మేము కష్టాల్లో ఉన్న ప్రతిసారి నువ్వైతే మాకు హెల్ప్ అయితే చేసావు. ఈ సలహాలు అనేవి మాకైతే ఇచ్చు. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్లే కదా మేము ఇప్పుడు ఇలా అయితే ఉన్నాము. యాండ్ స్టూడియో దగ్గర ఏమీ లేనప్పుడు స్టార్టింగ్ నుంచి నువ్వు మాత్రమే మాకు తోడుగా ఉండి మా వైపు అయితే నిలబడ్డావు. నీ సపోర్ట్ ఎప్పుడు మాకైతే కావాలి. నువ్వు మమ్మల్ని అలానే సపోర్ట్ చేస్తావు. దానికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్పి హీరోయిన్ అయితే జాంగ్లీన్కి అయితే చెప్తాదన్నమాట. అయినా ఇప్పుడు వచ్చే క్రైసిస్కి నేను బాజుని చేయాలనుకుంటున్నా. ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకొని దీన్ని అయితే నేను సాల్వ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. జాంగ్లీన్ అయితే అంటాడు, అయినా నువ్వు ఇలాంటివి ఏమీ పట్టించుకోకు. అయినా ఫండింగ్ ఇష్యూస్ రిటర్న్స్ గురించి ఎప్పుడు నేను ఆలోచించను అని అనగానే, నాకు మీ అక్క దగ్గర నుంచి మెయిల్ అయితే వచ్చింది. టెర్మినేషన్ చేస్తున్నారంట కదా మా కాంట్రాక్ట్, అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేస్తున్నారు అని అనగానే, ఇంకా నువ్వు ఫండ్స్ గురించి ఏమీ దిగులు పడకు. అంతలా నీకు ఫండ్స్ కావాలంటే నా ప్రైవేట్ ఫండ్స్ అనేవి నేను ఇస్తున్నాను అని చెప్పి అనగానే, వద్దు, నేను అవి తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేను. నేను అది యాక్సెప్ట్ కూడా చేయలేను. నువ్వు అలాంటివి ఏమీ చేయమాకు. మాకు ఫండ్స్ కావాలంటే మేమే చేసుకుంటాం అని అనగానే ఇక్కడైతే అంటాడనమాట, అయినా ప్రశాంతంగా కూర్చొని తిందామని చెప్పి అనుకున్నాను నీతో పాటు, కానీ నువ్వు మాత్రం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నావు. అయినా సరే ఏదైతేనే, కానీ దీని వెనకాల ఎవరో అయితే ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఇలాంటి స్టార్టప్స్ మీద ఎవరు టార్గెట్ అయితే చేయరు, కానీ ఎవరో టార్గెట్ అయితే చేస్తున్నారు అని అనగానే, సరే ఇదంతా పట్టించుకోకు. అయినా మనం మంచి ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ లాగే ఉందాం. బిజినెస్ గురించి మనం పట్టించుకోవద్దు. ఫ్రెండ్స్ లాగా ఉండి బిజినెస్ని మాత్రం సపరేట్గా చూద్దాం. బిజినెస్ విషయంలో ఫ్రెండ్షిప్ని అయితే తీసుకురావాలని అనుకోవడం లేదు అని చెప్పి హీరోయిన్ అనేసరికి, సరే నేను మా అక్కని ఏదో ఒకలాగా ఒప్పించి ఫండ్స్ ఇప్పించడానికి నేను ట్రై చేస్తాను. అలా నువ్వు ఒప్పుకుంటావు కదా అని అనగానే హీరోయిన్ అయితే అంటది, నేను ఒప్పుకుంటాను అని చెప్పి, ప్రామిస్ అంటే ప్రామిస్గా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా అలా అనేసరికి ఇంకా జాంగ్ కూడా సరే అయితే ఇక్కడ తిందామా ప్రశాంతంగా అని చెప్పి అంటాడు. ఇక్కడ హీరోయిన్ దగ్గరికి అయితే స్టీవ్ అయితే వస్తాడనమాట. కొంచెం మీతో మాట్లాడాలి అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా సరే అని చెప్పి స్టీవ్ అయితే లోనికి అయితే తీసుకువెళ్తుంది. స్టీవ్ అయితే అంటాడు, నాకు తెలిసినంత వరకు మీరు ఇప్పుడు ఒక సమస్యలో ఉన్నారు కదా అని చెప్పి అనగానే, అవునన్నట్టు హీరోయిన్ అయితే అంటది. అయినా ఇప్పుడు చీప్ ప్రోడక్ట్ అనేది ఫేక్ అని చెప్పినా సరే ఎవరు నమ్మట్లా. తక్కువ రేట్ ఉండడం వల్ల దానికి ఎక్కువ గొప్పతనాలు అయితే వస్తున్నాయి అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, మీరే అన్నారు కదా చీప్ అండ్ ఫేక్ అని, ఇంకా దాని గురించి నేను ఎందుకు చెప్పాలి అనగానే, ఇంకా మీకు సప్లయర్ దగ్గర నుంచి కూడా డిమాండ్స్ అనేవి వస్తున్నాయి అంటే కదా పేమెంట్ ఇమ్మని అని అనగానే ఇక్కడైతే చెప్తాడు కదా మన జాంగ్లీన్. అవన్నీ గుర్తొస్తాయి. నాకు తెలిసినంత వరకు ఇది చిన్న ఇష్యూ కాదు అండ్ సింపుల్గా తీరిపోయేది కూడా కాదు. ఎవరో కానీ చాలా ఒత్తిడి అనేది పెడుతున్నారు. స్టార్టప్ బ్రాండ్ మీద ఎవరు ఇలాంటి ఒత్తిడి పెట్టడు, కావాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు కదా. ఇదంతా హీరోయిన్కి అయితే గుర్తొస్తుంది అనమాట. ఇదంతా గుర్తొచ్చి, నాకు తెలిసినంత వరకు దీని వెనకాల ఉంది స్టీవే అనుకుంటా అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటది. కానీ బయటికి అయితే ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే ఉంటదన్నమాట. హీరోయిన్ అయితే అంటది, ఫేక్ ప్రోడక్ట్స్ అనేవి ఫేక్ అని అందరికీ తెలుస్తుంది. తక్కువ రేట్లో ఉన్నాయి ఫేక్ అని నేను అనట్లేదు, కానీ దాని క్వాలిటీ అనేది మాకు తెలుసు. తయారు చేసే వాళ్ళకి మాత్రమే కదా అది ఎంతలా తయారైందనేది తెలుస్తుంది అని చెప్పి అంటది. అని అనగానే ఇక్కడైతే స్టీవ్ అంటాడు, నీ వల్లే కదా నీ భర్త అయితే డీల్ అనేది సెక్యూర్ చేసుకున్నాడు రష్యన్ వాళ్ళతో. కానీ ఇప్పుడు నేను ఒక అవకాశం అనేది ఇస్తాను నీకు, నేను హెల్ప్ అనేది చేయగలను. ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్ని నేను ఒక గంటలో తీర్చేయగలను. అండ్ ఇక్కడ వచ్చే డిమాండ్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా నేను చేయగలను. కానీ నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని, మీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారని పబ్లిక్లో అయితే అనౌన్స్ చేయాలి. అది అనౌన్స్ చేస్తే చాలు, నేనైతే నీకు చేయాల్సిన హెల్ప్ అంతా చేస్తాను. నాకు ఒక్క గంట చాలు సాల్వ్ చేయడానికి. నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసి నేనే నీకు ఇన్వెస్ట్మెంట్ కూడా పెడతాను అని చెప్పి ఇక్కడ స్టీవ్ అయితే హీరోయిన్కి ఆఫర్ అనేది ఇస్తాడనమాట. అలా ఆఫర్ ఇచ్చేసరికి హీరోయిన్ అయితే అంటది, మీకు తెలుసో లేదో ఇదేమి నా మొదటి కష్టం కాదు, అయితే ఆఖరి కష్టం కింద కూడా ఉండదు. నేనైతే దేని గురించి భయపడను. అయినా మీరు నేను ఎక్కువ డిమాండ్ చేస్తానని కూడా అనుకోవడం లేదా అని అనగానే, నువ్వెంత డిమాండ్ చేసినా నేనైతే నీకు ఇస్తాను. ఎందుకంటే హీరోని వెన్నుపోటు పొడవడానికి ఎంత ఇచ్చినా తక్కువే అని నాకైతే అనిపిస్తుంది అని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి హీరోయిన్ అయితే అంటది, నేను నా మైండ్ని చేంజ్ చేసుకోవాలనుకోవడం లేదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అనగానే, నువ్వెప్పుడైనా ఆలోచన మార్చుకుంటే నన్ను అయితే కలువు అని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి హీరోయిన్ అయితే అలా మాటలు అసలు అయితే పట్టించుకోదు. ఇక్కడ హీరో కూడా తెలుస్తుంది హీరోయిన్కి అయితే బ్యాడ్ రివ్యూస్ అనేది వస్తున్నాయని చెప్పి, ఇంకా తను నెగిటివ్లోకి వెళ్ళిపోయిందని చెప్పి తనకి ఏ సేల్స్ లేదని. హీరో అసిస్టెంట్ అయితే అంటాడు, మీరు మీ భార్యకి హెల్ప్ చేయొచ్చు కదా అని. నేను హెల్ప్ చేసినా తను యాక్సెప్ట్ చేయదు అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇక్కడ
హీరోయిన్ దగ్గరికి ఒక ఎంప్లాయీ అయితే వచ్చి నేను జాబ్ రిజైన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు మంచి ఆపర్చునిటీతో ఒక మంచి జాబ్ అయితే వచ్చింది మేడం అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడు. కానీ హీరోయిన్ అయితే అంటది, మన కంపెనీ అయితే ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంది, ఈ టైంలో నువ్వు వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, నీకేమైనా డిమాండ్స్ ఉంటే చెప్పు, నేనైతే అది సాల్వ్ చేస్తాను అని అనగానే మన కంపెనీకి ఫండ్సే లేవు, కానీ మీరు నా డిమాండ్స్ని సాల్వ్ చేస్తారా, ఇది అసలు ఎక్కడ, మీరు ఫస్ట్ ఫండ్స్ అనేది సెక్యూర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి హీరోయిన్ అనేసరికి హీరోయిన్ అయితే అంటది, నువ్వు లేబర్ కాంట్రాక్ట్ అనేది క్లియర్గా చదవలేదా ఏంటి, దాంట్లో నీకు క్లియర్గా ఉంది 3 months ముందు నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయాలి, మానేయాలి అనుకున్న జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా, ఇప్పుడు ఏదైతే వర్క్ ఉందో అదైతే మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ అయితే చేయాలి, కానీ నువ్వు ఇక్కడ ఏది చేయకుండా ఎలా మానేస్తావు అని చెప్పి అనేసరికి ఇక్కడైతే ఆ ఎంప్లాయీ అరుస్తూ ఉంటాడనమాట హీరోయిన్ మీద. ఇంకా అప్పుడే అక్కడికి లీతావ్ అయితే వస్తాడు. ఇంకా లీతావ్ అయితే క్యూలిన్ దగ్గరికి వచ్చి, నేను హీరోయిన్తో చాలా దురుసుగా అయితే ప్రవర్తించాను ఒకసారి తన ఆఫీస్ దగ్గర, అందుకే తనకి సారీ చెప్దామని ఇవన్నీ తీసుకువచ్చాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఎంప్లాయీ అయితే అంటాడు, మీరు నన్ను ఇక్కడ ఉంచుకోవాలని చెప్పి ఇలా అయితే ప్రవర్తిస్తున్నారు, ఈ కంపెనీ మూసేసినా సరే మీరు ఇక్కడే ఉంటారా ఏంటి అని చెప్పి అరుస్తూ ఉండేసరికి ఇవన్నీ లీతావ్ క్యూలిన్ అయితే వింటారు. ఇంకా అప్పుడే లీతావ్ అయితే అంటాడు, నేను ఇక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కటి విన్నాను, నువ్వేం మాట్లాడావో కూడా విన్నాను, నీకు తెలీదా బ్రదర్, నువ్వు జాబ్ మానేసే ముందు నువ్వు అన్ని హ్యాండ్ ఓవర్ చేసి మానేయాలని చెప్పి ఒక CFO కింద చేయాల్సిన పనులు చాలా అయితే ఉన్నాయి, నువ్వు అలా చేయకపోతే నీ మీద లీగల్ యాక్షన్ తీసుకునే రైట్స్ కూడా ఉన్నాయి, దానికి తోడు నువ్వు ఈ కంపెనీకి కాంపోజిషన్ కూడా కట్టాలి, ఇవన్నీ తెలియకుండా ఎలా వచ్చేసావు, ఎలా జాయిన్ అయిపోయావు అని చెప్పి ఇక్కడ లీతావ్ అయితే తనతో మాట్లాడేసరికి ఈ మాటలన్నీ విన్న క్యూలిన్ అయితే షాక్లో అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ లీతావ్ కూడా అకౌంటెంట్ కింద పనిచేసి ఉంటాడనమాట, అందుకే తనకి ఇవన్నీ తెలుసు. సరే మీరు చెప్పినట్టే నేనంతా హ్యాండ్ ఓవర్ చేసి అయితే వెళ్తానులేండి అని చెప్పి తనైతే అరుచుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే లీతావ్ అయితే అంటాడు, నాకెందుకు వాడి మీద డౌట్ ఉంది, నేను మీ అకౌంట్ డీటెయిల్స్ అనేవి చూడొచ్చా అని చెప్పి అనేసరికి ఇక్కడ క్యూలిన్ అండ్ హీరోయిన్ కూడా వెళ్ళి చూడు పర్లేదు అన్నట్టయితే లీతావ్కి అయితే పర్మిషన్ అనేది ఇస్తారన్నమాట. ఇంకా లీతావ్ కూడా రాత్రంతా కూర్చొని హీరోయిన్ వాళ్ళ అకౌంట్స్ అవన్నీ చూస్తూ ఉంటాడు. ఇంకా అలా చూసేసరికి దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా కనబడతాయన్నమాట. ఇక్కడ మన హీరో దగ్గరికి అయితే ఒక ఆమె అయితే వస్తుంది, ఆమె రష్యన్ ఆమె అయితే ఉంది కదా, తన హస్బెండ్తో డీల్ చేసుకోవాలని ఆమె అయితే వచ్చి హీరోయిన్ గురించి అడిగేసరికి హీరోయిన్ గురించి అయితే చెప్తాడనమాట. హీరోయిన్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది, కానీ తను ఇప్పుడు కొంచెం ప్రాబ్లంలో ఉంది, తన కంపెనీ కొంచెం ప్రాబ్లంలో ఉండడం వల్ల తనైతే మిమ్మల్ని కలవలేకపోయింది, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి అనేసరికి ఆమె అయితే అంటది, కావాలంటే నేను హీరోయిన్కి హెల్ప్ చేయగలనంటే చెప్పండి, నేనైతే హెల్ప్ చేస్తాను అని చెప్పి అనేసరికి హీరో అయితే తప్పకుండానే అంటాడు. హీరోయిన్ వాళ్ళ దగ్గరికి అయితే ప్రొడక్షన్ టీం వాళ్ళైతే వస్తారు. ఇంకా వాళ్ళైతే అంటారన్నమాట, మేము మీతో కొంచెం మాట్లాడాలి, మేము మీతో పర్సనల్గా మాట్లాడాలి, ఇంకా మా పేమెంట్స్ గురించి కూడా మేము డిస్కస్ చేయాలని అనడంతో ఇంకా హీరోయిన్తో అయితే మాట్లాడతారు. మీరు డిపాజిట్ అనేది మాకు 10% అయితే ఇవ్వాలి, మా ముగ్గురికి కలిపి 10% కాదు, ఒక్కొక్కరికి 10% అంటే మాకు 30% డిపాజిట్ అనేది కావాలి మీ ప్రాఫిట్స్లో మీ షేర్స్లో అనగానే హీరోయిన్ కూడా సరే ఇస్తాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా అనేసరికి వాళ్ళు కూడా నాకు తెలుసు మీరు ఇస్తారని, అయినా మీరు చాలా గొప్పవారు కదా, మీ హస్బెండ్ కూడా చాలా రిచ్, మీరు రిచ్ అయిన పర్సన్ని పెళ్లి చేసుకోవడం వల్ల మీకైతే అతని దగ్గర నుంచి చాలా డబ్బులు వస్తాయి, మీకు పాకెట్ మనీ లెక్క కదా మాకు ఇచ్చే డబ్బు అని చెప్పి వాళ్ళైతే అంటారన్నమాట. అయినా సరే ఇప్పుడు మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలని చెప్పి అనుకుంటున్నాం, మీరైతే పేమెంట్ అనేది ఫాస్ట్గా చేసేస్తే మేమైతే ప్రోడక్ట్ అనేది చాలా ఫాస్ట్గా అయితే డెలివరీ చేస్తాం, మీరు సెకండ్ ప్రోడక్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా, దానికి పేమెంట్ అనేది మాకు కావాలి అనగానే మేము పేమెంట్ అనేది చేసేసినట్టున్నామే, మా రిపోర్ట్స్లో అయితే పేమెంట్ చేసేసినట్టుంది, కానీ మీరు ఇంకా ఎందుకు చేయమంటున్నారు అనగానే అయ్యో మేము చూసుకోలేదు అని అంటారన్నమాట. కానీ ఇప్పుడు మాకు ఫండ్స్ అనేవి కొంచెం టైట్గా ఉన్నాయి, మేము థర్డ్ ప్రొడక్షన్కి ఫండ్స్ అనేవి ఇప్పుడైతే ఇవ్వలేము, తర్వాత అయితే ఇస్తాము అని చెప్పి హీరోయిన్ అయితే వాళ్ళకైతే చెప్తాదన్నమాట. కానీ వాళ్ళైతే అంటారు, మీకు ఫండ్స్ టైట్గా ఉంటే మీరు మీ హస్బెండ్ని అడగచ్చు కదా, మీ హస్బెండ్ పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ కూడా కదా, ఆ కంపెనీతో మీకు సంబంధం అయితే ఉంటుంది కదా, జాడీ గ్రూప్ వాళ్ళని అయితే అడగండి అని చెప్పి హీరోయిన్ అయితే అంటారు. అలా అనేసరికి హీరోయిన్ అయితే అంటది, ఆ కంపెనీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి. అయ్యో మీరు అలా అనకండి, మాకు తెలుసు మీ హస్బెండ్ అక్కడ వైస్ ప్రెసిడెంట్ అని, మీ హస్బెండ్ అడిగితే ఏదైనా చేసి పెడతారు కదా, మీరు అడగండి, మిమ్మల్ని మేము నమ్మట్లేదు అనుకుంటున్నారా ఏంటి అని అనగానే, రే నేను చెప్పానా లేదా, తన భర్తని అడగలేదురా, ఎందుకంటే వాడు విడాకుడు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, అంటే తనకి రావాల్సిన ఆస్తిపాస్తులు కూడా తన అయితే ఫ్రీజ్ చేసేసాడు, అందుకే తిను ఏమీ చేయలేక ఇక్కడ ఖాళీ ముఖంతో అయితే కూర్చుంది అనగానే, ఓహో అందుకనైనా మీరు ఇంకా మాకు ఫైనల్ పేమెంట్ కూడా చేయలేదు, అలాగైతే మాకు మా బాకీలు చెల్లించండి అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే అంటది, నేను మీ బాకీని చెల్లిస్తాను, కానీ ఒక కండిషన్ అయితే ఉంది, నేను మీకు ప్రాఫిట్ అనేది ఏమేమను అమౌంట్ మాత్రమే ఇస్తాను, కానీ మీరు యాన్ స్టూడియోకి పర్మనెంట్గా అయితే కోఆపరేషన్ చేయాల్సిందే, చేస్తానంటే చెప్పండి ఇప్పటికిప్పుడే పేమెంట్ అయితే చేస్తాను అని చెప్పి అంటది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.